రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం ఎంత అవసరమో దేశానికి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం అంతే అవసరమని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కర్నూలులో అన్నారు. ఎంపీగా లోక్సభలో ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారి నాగరాజు కర్నూలుకు రావడంతో తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పంచలింగాల టోల్ గేట్ నుంచి పంచలింగాల గ్రామంలోని ఎంపీ ఇంటి వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పెద్దలను కలిశారని, ముఖ్యంగా రాజధాని అమరావతి కోసం చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడుతున్నారని తెలిపారు. కర్నూలులోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనుల కోసం కేంద్ర మంత్రులను కలిశారని, త్వరలో పనులు ప్రారంభం అవుతాయని ఆయన తెలియజేశారు. ఆ తంత్రం ముగిసిన వెంటనే రాష్ట్రంలో ఒక 3 days 4 days బ్యాక్ దేశంలో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో బ్రహ్మాండంగా ప్రమాణ స్వీకార ఘట్టాలు కూడా ప్రతి ఎంపీలవి అయిపోయిన తర్వాత మొదటి సెషన్ కూడా అయిపోయింది. గవర్నమెంట్ యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పారు. ఇది దేశాన్ని ఏ విధంగా నడిపించాలని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ గారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు. అంతేకాక నేను చెప్పేది ఏమంటే, వాస్తవంగా రాష్ట్రంలో చంద్రబాబు గారి యొక్క నాయకత్వం ఎంత ఎమర్జెన్సో దేశంలో నరేంద్ర మోడీ గారు కూడా మనకు అలయన్స్లో భాగంగా పైన గవర్నమెంట్ వచ్చింది. ఈ ఇద్దరి యొక్క సహాయ సహకారాలతో మన రాష్ట్రం అభివృద్ధి దశలో నడుస్తుందని చెప్పేసి నాకు ఆశాభావంతో ఫుల్గా ఉన్నాం మేము. ఎందుకంటే మన జరిగిన సంఘటన ఒక 2-3 days బ్యాక్ చంద్రబాబు గారు ఆ పార్లమెంట్ సెషన్ అయిపోతేనే రాష్ట్రం యొక్క బాగోగుల కోసం ఢిల్లీ రావడం జరిగింది. అందులో భాగంగా మేము చంద్రబాబు గారితో ప్రయాణించడం జరిగింది. అందులో ప్రతి శాఖను ఏ శాఖను వదిలిపెట్టారు చంద్రబాబు గారు కూర్చొని దగ్గరుండి ఆయన అడిగే విధానం అయితేనేమి, ఐఏఎస్ ఆఫీసర్